ఓషధుల కోసం హనుమాన్. చందమామ రామాయణము. యుద్ధకాండ. సుగ్రీవుడు కుంభకర్ణుడి చెవులు చెక్కిళ్ళు కొరికి ఒక్క గంతుతో రాముడి వద్దకు వెళ్ళిపోయాక కుంభకర్ణుడు దేహమంతా రక్తధారలు కారుతూ ఒక్క క్షణం పాటు కొండలాగా నిలబడిపోయి తిరిగి యుద్ధభూమికే బయలుదేరాడు. తన చేతిలో ఆయుధం లేదని జ్ఞాపకం వచ్చి అతను ఒక భయంకరమైన ముద్గరాన్ని దారిలోనే ఎత్తుకొని యుద్ధరంగానికి వెళ్ళాడు. అక్కడ అతను కోపావేశంతో కనిపించిన ప్రాణులను అన్నిటినీ పట్టుకొని తినసాగాడు. వారిలో వానరులతో పాటు రాక్షసులు కూడా తన నోట పడుతున్న సంగతి కూడా కుంభకర్ణుడు గమనించలేదు. వానరులు అతనికి అందకుండా పారిపోతూ ఉంటే కుంభకర్ణుడు వారిని వెన్నంటి తరిమి పట్టుకొని వేల సంఖ్యలో తినేశాడు. ఇది చూసి లక్ష్మణుడు కుంభకర్ణుణ్ణి ఎదిరించి అతనిపై బాణాలు వేశాడు. కానీ ఆ బాణాలను కుంభకర్ణుడు ఏమాత్రమూ లక్ష్య పెట్టలేదు. అతను అందిన వానరులను పట్టుకొని తింటూ రాముడికేసి వెళ్ళసాగాడు. రాముడు ఒక భయంకరమైన అస్త్రాన్ని వేసి కుంభకర్ణుడి రొమ్ములో కొట్టాడు. ఆ దెబ్బకు కుంభకర్ణుడి నోట జ్వాలలు వెలువడ్డాయి. అతను పడిపోయాడు. కుంభకర్ణుడు మళ్ళీ లేవకుండా అతనిపై ఎక్కి నించోమని లక్ష్మణుడు వానరులతో చెప్పాడు. అయితే కుంభకర్ణుడు తన పైకి ఎక్కిన వానరులను చీమలను దులిపినట్టు దులిపేశాడు. అది చూసి రాముడు కుంభకర్ణుడిని సమీపించి తన వింటి నారిని మోగించాడు. కుంభకర్ణుడు లేచి నిలబడి పెద్ద పర్వతంలాగా రాముడికి ఎదురు వచ్చాడు. రాముడు అతన్ని చూసి, కుంభకర్ణ, భయపడకు, రా, ఇంద్రుణ్ణి జయించావు కాబోలు. నేను ఇంద్రుణ్ణి కాదు, రాముణ్ణి. నిన్నిప్పుడే ఒక్క క్షణంలో చంపబోతున్నాను అన్నాడు. నేను కూడా విరాధుణ్ణి కాను, కబంధుణ్ణి, కరుణ్ణి, వాలిని, మారీచుణ్ణి కూడా కానే కాను, కుంభకర్ణుణ్ణి. వచ్చాను, నీ ప్రతాపం ఏమిటో నాకు చూపించు, ఆ తర్వాత నిన్ను తినేస్తాను అన్నాడు కుంభకర్ణుడు. రాముడు వేసిన మామూలు బాణాలు కుంభకర్ణుణ్ణి ఏమీ చేయలేకపోయాయి. సాల వృక్షాలను ఛేదించి వాలిని చంపిన బాణాలు కూడా కుంభకర్ణుడిపైన వ్యర్థమైపోయాయి. చేతిలో ఉన్న ముద్గరాన్ని గుండ్రంగా తిప్పుతూ రాముడి బాణాలలో కొన్ని తనకు తగలకుండా చేసుకున్నాడు కుంభకర్ణుడు. అప్పుడు రాముడు కుంభకర్ణుడిపైన వాయువ్య అస్త్రం ప్రయోగించాడు. అది ముద్గరం పట్టి ఉన్న కుంభకర్ణుడి చేతిని ఖండించి వేసింది. కుంభకర్ణుడు పెద్దగా అరిచాడు. అతడి చెయ్యి తెగినప్పుడు దాని కింద పడి కొందరు వానరులు నలిగి చచ్చారు. కుంభకర్ణుడు ఒక చెయ్యి పోగొట్టుకొని రెండో చేత్తో ఒక మహావృక్షాన్ని పెరికి రాముడిపైకి వచ్చాడు. రాముడు ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుడి రెండో చేతిని కూడా చెట్టుతో సహా నరికివేశాడు. తర్వాత అతను 2 అర్ధచంద్ర బాణాలతో కుంభకర్ణుడి పాదాలు నరికివేశాడు. కుంభకర్ణుడు పర్వతంలాగా విరుచుకు పడిపోయి గుహలాంటి నోరు తెరిచి గర్జిస్తుంటే రాముడు ఆ నోటి నిండా బాణాలను ప్రయోగించాడు. కుంభకర్ణుడు మూర్ఛపోయి ఉన్న స్థితిలో రాముడు ఒక దివ్యాస్త్రంతో కుంభకర్ణుడి తలను నరికివేశాడు. మహాబలశాలి అయిన కుంభకర్ణుడు చావటంతో రాక్షసులు ఆహాకారాలు చేశారు. వానరుల ముఖాలు వికసించాయి. కుంభకర్ణుడు రాముడి చేత చచ్చాడు అన్న వార్త వింటూనే రావణుడు కొంచెంసేపు మూర్ఛపోయి తర్వాత తమ్ముని కోసం దుఃఖించాడు. అతనితో పాటు మిగిలిన రాక్షస వీరులు కూడా దుఃఖించారు. తమ్ముడి కోసం దుఃఖిస్తున్న రావణుణ్ణి ఓదార్చి త్రిశిరుడు, అతికాయుడు, దేవాంతకుడు, నరాంతకుడు, మహోదరుడు, మహాపార్శ్వుడు అనే 6 రాక్షస యోధులు యుద్ధానికి బయలుదేరారు. తిరిగి రాక్షస వానర సేనల మధ్య దొమ్మి యుద్ధం ఆరంభమైంది. నరాంతకుడు వానర సేన మధ్యకు చొరబడి తన ఈటెతో వానరులను 100ల సంఖ్యలో చంపసాగాడు. అప్పుడు సుగ్రీవుడు అంగదుణ్ణి అతనిపైకి పంపాడు. అంగదుడు నరాంతకుడికి ఎదురు వెళ్ళి, ఆ ఈటెను సాధారణ వానరులపైన ఎందుకు ప్రయోగిస్తావు, దానితో నన్ను కొట్టు అన్నాడు. నరాంతకుడు తన ఈటెను బలంగా అంగదుడి రొమ్ము మీద కొట్టాడు. అది కాస్త విరిగి పడిపోయింది. అంగదుడు నరాంతకుడు ఎక్కి ఉన్న గుర్రాన్ని నెత్తిమీద అరచేత్తో చరిచేసరికి అది తల పగిలి చచ్చిపోయింది. నరాంతకుడు తన పిడికిలి బిగించి గట్టిగా మొట్టేసరికి అంగదుడి తల పగిలి రక్తం కారసాగింది. వీడికి ఇంత బలం ఉన్నదా అని ఆశ్చర్యపడి అంగదుడు తన పిడికిలి బిగించి నరాంతకుడి రొమ్ములో గట్టిగా పొడిచేసరికి నరాంతకుడు నెత్తురు కక్కుకొని చచ్చాడు. అది చూసి మహోదరుడు, దేవాంతకుడు, త్రిశిరుడు అంగదుడిపైకి వచ్చారు.
ఆ ముగ్గురితోనూ ఒంటరిగా పోరాడుతున్న అంగదుడికి హనుమంతుడు, నీలుడు తోడుగా వచ్చారు. వారి మధ్య జరిగిన యుద్ధంలో హనుమంతుడు దేవాంతకుణ్ణి తల పగలగొట్టి చంపేశాడు. అలాగే నీలుడి చేతిలో మహోదరుడు చచ్చాడు. మళ్ళీ హనుమంతుడే త్రిశిరుడితో చాలాసేపు యుద్ధం చేసి అతని కత్తితోనే అతని కంఠాన్ని నరికివేశాడు. ఈ లోపల రాక్షస వీరులలో ఒకడైన మహాపార్శ్వుడు భయంకరమైన గద ఒకటి తీసుకొని వానరులపైకి పోయేసరికి వృషభుడు అనే వానర వీరుడు అతనితో తలపడి అతని గద చేత కొట్టబడి కూడా ఆ గదతోనే మహాపార్శ్వుడి తల పగలగొట్టేశాడు. మహాపార్శ్వుడు కూడా చావగానే రాక్షసులు ఆయుధాలను పారేసి పారిపోయారు. అలా పారిపోయే రాక్షసులను చూసి అతికాయుడు చాలా కోపం చెంది రెండో కుంభకర్ణుడిలాగా వానరసేనపై పడ్డాడు. రాముడు అతికాయుణ్ణి దూరానే చూసి ఆశ్చర్యపడి, పర్వతాకారుడిగా వచ్చే ఈ వీరుడు ఎవరు? ఇతని ధనస్సులు కూడా అసాధారణంగానే ఉన్నాయి అని విభీషణుణ్ణి అడిగాడు. ఇతను రావణుడికి ధాన్యమాలిని యందు పుట్టిన కొడుకు. అతికాయుడు. లంకకు ఇతను కూడా పెట్టని కోటలాంటి వాడే. బ్రహ్మను ఆరాధించి దివ్యమైన అస్త్రాలు పొందినవాడు. అతని సంగతి వెంటనే తేల్చకపోతే వానర సేనను బాణాలతో నాశనం చేయగలడు అని విభీషణుడు చెప్పాడు. ఈ లోపల అతికాయుడు సింహనాదం చేస్తూ వానర సేనలో ప్రవేశించాడు. కుముదుడు, ద్వివిధుడు, మైందుడు, నీలుడు, శరభుడు ఏకమై అతన్ని ఎదిరించారు. అతను వారందరినీ ఉక్కు బాణాలతో కొట్టి బాధించాడు. తర్వాత అతను రాముడున్న చోటికి వచ్చి, నేను అల్పులతో యుద్ధం చేయను, సమర్థుడు ఎవడన్నా ఉంటే నాతో యుద్ధానికి రావచ్చు అన్నాడు. ఆ మాట విని లక్ష్మణుడు రోషంతో అతని ముందుకు వచ్చి తన వింటి నారిని మ్రోగించి సవాల్ చేశాడు. లక్ష్మణ, నీవు అర్భకుడివి, నాతో యుద్ధం చేసి నిష్కారణంగా ప్రాణాలు పోగొట్టుకోకు అన్నాడు అతికాయుడు. నీ ప్రతాపం ఉత్త మాటల్లో కాక చేతల్లో చూపించు అన్నాడు లక్ష్మణుడు. ఇద్దరు బాణాలతో యుద్ధం ప్రారంభించారు. ఒకరిని ఒకరు బాణాలతో నొప్పించారు. ఒకరి బాణాలను ఒకరు పడగొట్టారు. ఒకరు వేసే అస్త్రాలను మరొకరు ప్రతి అస్త్రాలతో ప్రతిఘటించారు. అతికాయుడు అభేద్యమైన కవచాన్ని ధరించి ఉండటం చేత లక్ష్మణుడి బాణాలు అతన్ని ఏమీ చేయలేకపోయాయి. ఈ సంగతి గ్రహించి లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించి అతికాయుడి తల నరికివేశాడు. 6 మహాయోధులైన రాక్షస వీరులు చచ్చారని వినగానే రావణుడు అంతులేని దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. అప్పుడు ఇంద్రజిత్తు తన తండ్రిని చూసి, ఇంద్రజిత్తు బ్రతికి ఉండగానే ఈ విచారం దేనికి? నేనిప్పుడే వెళ్ళి ఆ రామలక్ష్మణులను యుద్ధంలో చంపి తిరిగి వస్తాను అన్నాడు. రావణుడు సరే అన్నాడు. ఇంద్రజిత్తు ఉత్తమమైన గాడిదలు కట్టిన రథంపైన ఎక్కి యుద్ధభూమికి బయలుదేరాడు. ధనుర్ధరులైన రాక్షస వీరులు అనేకులు ఏనుగులపైన, గుర్రాలపైన ఎక్కి ప్రాసాలు, ముద్గరాలు, ఖడ్గాలు, గదలు తీసుకొని ఇంద్రజిత్తు వెంట యుద్ధానికి బయలుదేరారు. యుద్ధభూమిలో తన రథం చుట్టూరా రాక్షసులను కాపలాగా ఉంచి ఇంద్రజిత్తు హవిస్సులను హోమం చేసి నల్ల మేకను బలి ఇచ్చాడు. అగ్ని పొగలేకుండా మండి అతనికి విజయాన్ని సూచించింది. తర్వాత ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రము జపించి దానితో తన ధనుస్సును, రథాన్ని అభిమంత్రించాడు. ఇదంతా పూర్తి అయ్యాక ఇంద్రజిత్తు తన రథంతోనూ సారథితోనూ సహా ఆకాశంలోకి వెళ్ళి అంతర్ధానమైపోయాడు. రాక్షస సేన అమిత ఉత్సాహంతో యుద్ధానికి కదిలింది. వానరసేనపై దారుణమైన హత్యాకాండ సాగింది. ప్రముఖ వానర వీరులైన గంధమాదనుడు, నలుడు, మైందుడు, గజుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, వృషభుడు, అంగదుడు ఇంద్రజిత్తు ప్రయోగించిన తీవ్రమైన బాణాలతో గాయపడ్డారు. కొందరు మూర్ఛపోయారు. ఇంకా చచ్చిన వానరులకు లెక్కే లేదు. ఇంద్రజిత్తు ఆకాశములో ఎక్కడ ఉన్నది వానరులకు కనిపించనైనా లేదు. ఇంద్రజిత్తు కురిపించే బాణవర్షం రామ లక్ష్మణుల పైన కూడా పడింది. రాముడు లక్ష్మణుడితో, కంటికైనా కనిపించని ఈ ఇంద్రజిత్తుతో యుద్ధం చేయటం మనకు సాధ్యమయ్యే పని కాదు. అతని అస్త్రాల ఫలితంగా వానరసేన అంతా మూర్ఛపడి ఉన్నది. మనం కూడా మూర్ఛ వచ్చినట్టు పడిపోతే ఇంద్రజిత్తు తృప్తిపడి వెళ్ళిపోతాడు అన్నాడు. రామలక్ష్మణులు కూడా మూర్ఛితులై పడినట్టు కనిపించగానే ఇంద్రజిత్తు పరమ సంతోషంతో లంకకు తిరిగి వెళ్ళాడు. రామలక్ష్మణులు మూర్ఛలో ఉండటం చూసి వానరసేన కలవరం చెందింది. సుగ్రీవుడు, నీలుడు, అంగదుడు, జాంబవంతుడు నిజంగానే ఒళ్ళు తెలియని మూర్ఛలో ఉన్నారు. రామ లక్ష్మణులను చూసి కంగారు పడే వానరులతో విభీషణుడు, మీరు కంగారు పడకండి, రామ లక్ష్మణులు మూర్ఛ నటిస్తున్నారు అంతే అన్నాడు. రాత్రి
చీకటి మూర్ఛపడి ఉన్న వానరులలో ప్రాణాలతో ఉన్నవారెవరో చచ్చిన వారెవరో తెలియటం లేదు. అందుచేత హనుమంతుడు విభీషణుడు చెరొక కొరబి తీసుకొని వెతకటం ప్రారంభించారు. ఇంద్రజిత్తు ఆ సాయంకాలం 5 గడియల కాలంలో 67 కోట్ల వానరులను పడగొట్టాడు. పడిపోయిన వారిలో సుగ్రీవుడు, అంగదుడు, నీలుడు, శరభుడు మొదలైన వారెందరో వారికి కనిపించారు. వారు జాంబవంతుడి కోసం వెదికారు. మహావృద్ధుడైన జాంబవంతుడు స్పృహతోనే కనిపించాడు. విభీషణుడు జాంబవంతుణ్ణి సమీపించి, తాత, ప్రాణాలతో ఉన్నావు కదా అన్నాడు. అప్పుడు జాంబవంతుడు హీన స్వరంతో, ఆ మాట్లాడేది విభీషణుడా? నాయనా, నాకు కళ్ళు కనిపించడం లేదు, హనుమంతుడు బాగా ఉన్నాడా అని అడిగాడు. తాత, సుగ్రీవుణ్ణి, అంగదుణ్ణి, రామలక్ష్మణులను గురించి అడగకుండా హనుమంతుడి మాట అడుగుతున్నావేం అని విభీషణుడు అన్నాడు. హనుమంతుడి మాట ఎందుకు అడిగానంటావా? చెబుతా విను. హనుమంతుడు ఒక్కడే ఉండి ఈ వానరసేన అంతా చచ్చినా అది బతికి ఉన్నట్టే. అలా కాక హనుమంతుడు పోయి వానరసేన అంతా బతికి ఉన్నప్పటికీ అది చచ్చిన దానితో సమానమే. నాయనా, ఆ హనుమంతుడు బ్రతికి ఉన్నంత కాలమే మాకు జీవితం పైన ఆశ అన్నాడు జాంబవంతుడు. ఈ మాటలు వింటున్న హనుమంతుడు ఎంతో గౌరవ భావంతో జాంబవంతుణ్ణి సమీపించి అతని కాళ్ళు పట్టుకొని నమస్కారం చేశాడు. హనుమంతుడి కంఠం వినిపించగానే జాంబవంతునికి ప్రాణం లేచి వచ్చింది. నాయనా హనుమ, ఇలా రా. ఈ వానరులను కాపాడే భారం ఇప్పుడు నీదే. ఈ పని నీ వల్ల తప్ప మరొకరి వల్ల కాదు. నీవు సముద్రం దాటి హిమవత్ పర్వతానికి వెళ్ళాలి. అక్కడ అన్నిటికన్నా ఎత్తుగా కనిపించే శిఖరాలు వృషభము, కైలాసమును. ఆ రెండింటికి నడుమగా ఓషధి పర్వతం ఉన్నది. దాని శిఖరం మీద కాంతివంతమైన దివ్యమైన ఔషధులు 4 ఉన్నాయి. వాటి పేరు విశల్యకరణి, మృత సంజీవని, సౌవర్ణకరణి, సంధానకరణి. ఆ 4 ఓషధులను తీసుకొని శీఘ్రంగా తిరిగిరా అని జాంబవంతుడు హనుమంతుణ్ణి హెచ్చరించాడు. వాటితో వానరులను బ్రతికించవచ్చునని ఆయన అన్నాడు. వెంటనే హనుమంతుడు ఆ రాత్రివేళ ఒక్క దూకున పర్వత శిఖరం మీదికి ఎక్కి శరీరాన్ని పెంచి రాక్షసులు జడుచుకునేటట్టుగా పెడబొబ్బ పెట్టి ఆకాశంలోకి లేచాడు.